హ్యాపీ కిచెన్. ఈరోజు రొయ్యలు తెలగపిండి కూర ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టాలి. ఈ విధంగా పాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్, దీంట్లో కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలండి. ఎందుకంటే మనము మళ్ళీ తర్వాత కూర వండిన తర్వాత తాలింపు పెట్టాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రొయ్యలు వేయించుకోవాలి. ఈ విధంగా రొయ్యలు బాగా వేయించిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగినాయండి. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తగినంత ఉప్పు ఒకసారి ఈ విధంగా వేయించాలి. తర్వాత ఈ వేయించిన వాటిలో మనము వాటర్ పోయాలండి. పోసి మూత పెట్టాలి. మూత పెట్టి దీన్ని బాయిల్ చేయాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో ఉంచుకుని తెలగపిండి ఒకసారి వేయకుండా ఈ విధంగా జల్లుతున్నట్టుగా మనము వేయాలి. ఎందుకంటే మళ్ళీ ఉండగా ఫామ్ అవుతుందండి. అందువలన మనము ఈ విధంగా జల్లుతున్నట్టుగానే వేయాలి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని సిమ్లో దీన్ని ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇంకా కొద్దిగా మనం ఇది బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ లేనంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి మనము మరలా ఇంకొంతసేపు స్టవ్ పైనే ఉంచాలి. సిమ్లోనే ఉంచాలండి. సిమ్లోనే బాయిల్ చేయాలి. మధ్యలో మనం సాల్ట్ కూడా చూసుకోవాలండి. సాల్ట్ తక్కువైతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి సాల్ట్ తక్కువైతే కనుక కొద్దిగా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇంకా కొద్దిగా ఉందండి. మనం దగ్గర ఉన్నప్పుడు ఇలా హైలో పెట్టుకుని ఒకసారి కూడా మనము దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగానే వాటర్ ఉంది. వాటర్ బాయిల్ అయిపోతే మనం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా దీంట్లో మగ్గాలండి. మొత్తం వాటర్ అంతా కూడా ఈ వాటర్ లేకుండా మనం చూసుకోవాలి. చక్కగా వాటర్ లేకుండా బాయిల్ అయిపోయిందండి ఇదంతా కూడా. ఇదిగో చూడండి ఒకసారి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని
ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే సిమ్లో ఉంచుకుని ఈలోపు మనం తాలింపు ప్రిపేర్ చేద్దాం. గిన్నె తీసుకుని చిన్న గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఇంతకు ముందు కూరలో మనము ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా తీసుకోవాలి. ఇందులో పప్పు నూనె అయితే ఇంకా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత, అంటే ఇది పప్పు నూనె కదండి, అందుకని అలా పొంగుతుంది. దీంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఈ 3 వేయాలండి. ఈ పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కూరలో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పప్పులు వేయించుకున్న తర్వాత పప్పులు బాగా వేగినాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా మనము దీన్ని కొట్టి వేయాలండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే దీనికి చాలా టేస్ట్. వెల్లుల్లిపాయలు కూడా మనము ఎక్కువగానే వేయాలి. వెల్లుల్లిపాయలు వేయించిన తర్వాత బాగా వేగిన తర్వాత దీంట్లో మనము ఎండుమిర్చిని కూడా వేయాలి. కొద్దిగా ఎండుమిర్చిని వేసి వాటిని కూడా వేయించుకోవాలి. పోపులన్నీ వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి పచ్చివాసన లేనంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఉంచాం కాబట్టి కూర కూడా వాటర్ అసలు లేకుండానే బాగా ఇంకిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు రెడీ అయ్యింది కదండి. ఇది ఈ తాలింపులో మనము దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఇలా సిమ్లో ఉంచుకుని ఇప్పుడు మరలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే ఈ పోపు అంతా కూర మొత్తం కలవాలి కాబట్టి మనం ఈ విధంగా మిక్స్. ఇప్పుడు మిగిలిన కూర కూడా దీంట్లో వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీ ఫుడ్ కూడాను. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి తెలగపిండి ఎక్కువ చాలా మంచిది. ఈ విధంగా మనము మొత్తం తాలింపు అంతా కూడా కూర మొత్తం కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీనికి సాయంగా మనం చారు పెట్టుకుని అది కాంబినేషన్లో ఈ కూర చాలా బాగుంటుంది. చారు తెలగపిండి చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి తెలగపిండి రొయ్యల కూర